వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని 1.5 సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. భారతదేశంలో 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది. ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపింది. 2012లో భారత్లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు కాస్త అటూ ఇటుగా ఉండేదని, కరోనా ఎఫెక్ట్తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది. కరోనా మహమ్మారికి ముందు 2019లో భారత్లో పౌరుల ఆయుర్దాయం 73 ఏళ్లుగా ఉండేదని వివరించింది. 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో 10 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తిరుగుముఖం పట్టిందని చెప్పింది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయిందని వివరించింది. WHO విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితా ప్రకారం అమెరికా, ఈశాన్య ఆసియాలో 2019 నుంచి 2021 మధ్య మనిషి ఆయుర్దాయం 3 ఏళ్లు తగ్గిపోయింది. అదే సమయంలో ఆరోగ్యకరమైన జీవిత కాలం 2.5 సంవత్సరాలు తగ్గింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మనిషి ఆయుర్దాయంపై దీని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉందని WHO శాస్త్రవేత్తలు చెప్పారు. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో మనిషి ఆయుర్దాయం ఏడాది కన్నా తక్కువగానే పడిపోయిందని, ఆరోగ్యకరమైన జీవన కాలం కూడా 2 ఏళ్ల కన్నా తక్కువేనని వివరించారు. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.